హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు మనం మక్క గారెలు తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 మక్కంకులు, 7-8 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఈ మక్కంకుల్ని ఒలుచుకుందాం. ఇలా ఒలుచుకున్న మక్కంకి గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో 7-8 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, జీలకర్ర కూడా వేయాలి. అందులోనే అది క్లిప్పు మిస్ అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న ఉల్లిగడ్డని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇందులోనే సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇది కాస్త లూజ్ అయినట్టుగా అనిపిస్తే కనుక కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా ప్లాస్టిక్ కవర్ తీసుకుందాం. ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రుబ్బు పెట్టుకున్న ఈ మొక్కజొన్న పేస్ట్ ఉంది కదా, దాన్ని గారెల్లాగా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని వేడైన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలి. ఒక 4-5 వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ వేసినవి వేగుతున్నాయి కదా, అవి ఇలా తిప్పుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత మరో సైడ్ తిప్పుకోవాలి. అంతే, రెడీ అయిపోయినాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇవి ఉట్టిగానైనా తినచ్చు, చికెన్తో అయినా తినచ్చు, లేకపోతే ఏదైనా స్వీట్ పాయసంలో అయినా బాగుంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే